కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధి సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ప్రజలు వైసీపీ పాలనపై విసిగెత్తి 2024 ఎన్నికల్లో కూటమికి భారీ మెజార్టీ విజయం అందించారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఉద్యోగులకు 85,000 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయాన్ని సాధించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు కీర్తిశేషులు నందమూరి జోహార్ అన్ఎన్టీఆర్, జోహార్ అన్ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని వర్ధిల్లాలి. ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఈ నియోజకవర్గం వాళ్ళకి శిక్షణ వచ్చేటట్టు పరిశీలకులు ప్రభుత్వానికి తెలియజేయాలి. తగ్గాలో ఎక్కడ ఎదగాలో తెలుసుకొని వారి ఏమన్నా సూచనలు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఒక ప్రభుత్వానికి కానీ సంవత్సరాలు నిజానికి మించిన ఘనత మా ఊరికే సరిపోయింది. దయచేసి అందరూ కూడా కూర్చొని కోట్ల రూపాయల డబ్బు ఉద్యోగస్తులకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఈ సమావేశం కావడానికి 2 ప్రధానమైన ఎజెండాలు ఉన్నాయి. ఒకటి, మన ప్రభుత్వం ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఈ ప్రభుత్వం యొక్క విజయాలను తీసుకెళ్లేదానికి మనం బాధ్యత తీసుకోవడం కోసం ఒకసారి మాట్లాడుకోవడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుంది. అలాగే మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం ఏం చేసుకోగలిగాం, ఇంకా ఏం చేయాలి, వీటి మీద కూడా ఒకసారి మనం మననం చేసుకోవడానికి ఈ సమావేశం ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఇప్పటికే పెద్దలు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకసారి మనం అందరం 2019-24 మధ్యకాలంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపరిమితమైన అధికారాన్ని ప్రజలు కట్టబెడితే ప్రజలని ఏ రకంగా వారు వేధించారు, వ్యవస్థల్ని భయపెట్టి ప్రతిపక్షాలని లేకపోతే నోరు తెరిచి ప్రశ్నించే గొంతులు ఏ విధంగా నొక్కారో మన కళ్ళ ముందు జరిగిన దాఖలాలు లేవు. చిన్న పని కూడా చేసుకోలేక ఆ రోజు 100% ఆ పార్టీ సర్పంచులు గెలిచిన చోటు ఉన్నాయి. ఇక్కడ కూడా దాదాపు 70-80% ఆ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచారు. కానీ వారు 5 సంవత్సరాలు గ్రామాల్లో చిన్న బ్లీచింగ్ చల్లే పనులు కూడా చేయలేకపోయారు.